సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అనేది ఏ విధంగా చేయాలి కంప్లీట్ గా నేను కూడా ప్రాక్టికల్ గా మనీ అనేది డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేస్తూ మీకైతే చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవ్వబోతుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. సో ఆల్ రైట్ గైస్, ఇక్కడైతే నేను డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ చేసుకున్నా అండ్ ఇక్కడైతే ఈ విధంగా మనకు హోమ్ స్క్రీన్ లో అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఈ రోజు వీడియోలో అయితే మనం డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఏ విధంగా చేయాలో నేను కూడా డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేస్తూ మీకైతే చూపిస్తాను. ఓకే, సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి. ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే మనకు ఇంటర్ఫేస్ ఉంటుంది. మనకి ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం యాడ్ ఫండ్స్ మీద అయితే క్లిక్ చేయాలి. సింపుల్ గా యాడ్ ఫండ్స్ మీద మనం క్లిక్ చేయగానే చూడండి మనకు యూపీఐ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే 2 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి గైస్ ఇక్కడ. ఓకే, సో యూపీఐ ఆప్షన్ రావాలంటే మీరు నా లింక్ తో అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. లేదు మీ లింక్ తో మీరు ఆల్రెడీ ఇండస్ట్రియల్ అకౌంట్ ఉంది, మీకు యూపీఐ ఆప్షన్ లేదంటే నాకు కామెంట్ అయితే చేయండి, మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం యూపీఐ తో ఇక్కడ అప్ టు 1 lakh చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ తో మనకు నో లిమిట్ అన్లిమిటెడ్ గా మనం ఇక్కడ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అన్లిమిటెడ్ అంటే అంత పెద్ద అమౌంట్ ఏం చేయము. మనం యూపీఐ తో 1 lakh ఉంది, సో దానికన్నా ఎక్కువ మనం చేయము కూడా. సో ఇప్పుడు యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడైతే మనం ఇక్కడ మినిమం 100 రూపీస్ తో డిపాజిట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో నేనైతే మీకు ఇప్పుడు 1000 రూపీస్ అయితే లైవ్ గా డిపాజిట్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేస్తాం అకౌంట్ ఓపెన్ చేసే టైంలో. అదే బ్యాంక్ అకౌంట్ తో మనం ఇక్కడ పేమెంట్ చేయాలి. అదర్ బ్యాంక్ అకౌంట్ తో మనం పేమెంట్ చేస్తే మనకు పేమెంట్ అనేది సక్సెస్ కాదు, రిఫండ్ రాని కూడా టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం అదే బ్యాంక్ యాడ్ చేసుకున్నాం అండ్ అదే బ్యాంక్ తో లింక్ ఉన్న యూపీఐ ఐడి అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఒకవేళ మీ వేరే యూపీఐ ఉంటే మీరు చేంజ్ మీద క్లిక్ చేసి మీరు వేరే యూపీఐ ఐడి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నా యూపీఐ ఐడి సెలెక్ట్ ఉంది, కంట్రీ మీద క్లిక్ చేసిన అండ్ ఇక్కడ పే 1000 రూపీస్ అయితే క్లిక్ చేస్తా గైస్. ఓకే, సో పే 1000 క్లిక్ చేయగానే ఇది మనకు మా జీపే లింక్ అయితే జీపే యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేశా గైస్. సో జీపే లో రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడైతే నేను ఇక్కడ పేమెంట్ అయితే చేస్తాను. సో మేబీ మీకు ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది కనిపించవచ్చు, ఎందుకంటే జీపే వాళ్ళు మనకైతే స్క్రీన్ రికార్డింగ్ ఎలా అనేది చేయరు. సో నేనైతే ఇక్కడ పేమెంట్ అయితే చేసిన 1000 రూపీస్ సెలెక్ట్ చేసిన అండ్ ఇక్కడ నా యూపీఐ పిన్ ఎంటర్ చేసిన అండ్ పేమెంట్ అనేది ఇక్కడ అవుతుంది. అండ్ గైస్ పేమెంట్ అనేది మన దగ్గర నుంచి సక్సెస్ అనేది అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నుంచి బ్యాక్ చేసిన ఆటోమేటిక్ బ్యాక్ అయ్యి ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఆటోమేటిక్ బ్యాక్ రాగానే మనకు సక్సెస్ఫుల్ అలాంటిది ఏం మెసేజ్ రాదు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆరో మీద ఉంది, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మీ వాలెట్ లో 1000 రూపీస్ అనేది యాడ్ అయిపోతుంది. చూసుకోండి మన వాలెట్ లో 1.10k అనేది చూపిస్తుంది. ఓకే, 1.10k అండ్ డాలర్స్ లో కూడా మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది 12.94. అంటే మనకి ఇక్కడ $1 అనేది 85 రూపీస్ అన్నట్టు. సో మీకైతే ఇక్కడ నేను ఒకసారి క్యాల్కులేటర్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో క్యాల్కులేటర్ అయితే ఓపెన్ చేసిన 85 into 12.93 మన దగ్గర, సో 1099.9. ఓకే, సో మన దగ్గర ఇక్కడ లెవెల్ 100 రూపీస్ అయితే ఉన్నాయి. $1 ఇక్కడ $1 అనేది 85 రూపీస్. ఇదైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఓకే, చాలా సింపుల్ గా మనం ఇక్కడ మనీ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు కామెంట్ చేయండి, నేనైతే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను గైస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలి. సో మనకు కింద 5 ఆప్షన్స్ ఉన్నాయి గైస్. హోమ్ ఉంది, మార్కెట్స్, ట్రేడ్, చార్ట్స్, తర్వాత లాస్ట్ లో పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ ఉంది. సింపుల్ గా మనం ఏం చేయాలంటే పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయాలి. పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయగానే మనకు కార్నర్ లో బ్యాలెన్సెస్ అనే ఆప్షన్ ఉంది. మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యాలెన్సెస్ మీద క్లిక్ చేయగానే మన ఫండ్స్ ఇక్కడ వచ్చేసినాయి అండ్ మనకి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో దీంట్లో ఇన్స్టెంట్ విత్డ్రాల్ అనేది కాదు గైస్. మన కాయిన్బేసిస్ లో అయితే ఇన్స్టెంట్ విత్డ్రాల్ అయితే దీంట్లో ఒక 10-5 minutes అయితే తీసుకుంటుంది. ఓకే, సో మీరు బాధపడొద్దు, ఏం టెన్షన్ తీసుకోవద్దు. మనకైతే ఇక్కడ విత్డ్రాల్ అనేది 5-10 minutes లో వచ్చేస్తాయి. సో విత్డ్రా మీద అయితే ఇక్కడ నేను క్లిక్ చేసిన అండ్ ఇక్కడైతే మనకు మినిమం 500 రూపీస్ అయితే విత్డ్రా ఉంది. మన కాయిన్బేసిస్ లో మినిమం ఇలాంటిది లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ లెవెల్ 100 అయితే ఎంటర్ చేసిన అండ్ సింపుల్ గా ఇక్కడ నేను సబ్మిట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే మన మెయిల్ కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. సో మెయిల్ కి వచ్చిన ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ నేను మా ఓటీపీ అయితే ఎంటర్ చేసిన 320343. ఓకే, అండ్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే చూసుకోండి ఈ విధంగా అయితే విత్డ్రాల్ రిక్వెస్ట్ రిసీవ్డ్. మినిమం 1 hour చూపిస్తుంది, బట్ అట్లా కాదు, 5 to 10 minutes లో మనకైతే ఇక్కడ విత్డ్రాల్ అనేది మన అకౌంట్ లో బ్యాక్ క్రెడిట్ అవుతుంది. మ్యాక్స్ 24 hours అయితే తీసుకుంటుంది, దానికన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఫర్ విత్డ్రాల్ దట్ రిక్వైర్ మాన్యువల్ ఆడిట్. ఓకే, సో మనం అయితే ఇక్కడ వాళ్ళు మాన్యువల్ గా అయితే విత్డ్రాల్ ఇస్తారు కాబట్టి టైం తీసుకుంటారు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ విత్డ్రాల్ కూడా సక్సెస్ గా అయితే చేసుకున్నాం. చాలా సింపుల్ గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు గైస్. ఓకే, సో మనం విత్డ్రాల్ ప్లేస్ చేయగానే మనకు మెయిల్ కూడా వచ్చేస్తుంది గైస్. ఓకే, మీ మెయిల్ లో ఏముంటుంది అంటే మన విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్ ప్లేస్ అయిపోయింది, 5 to 10 minutes లో వచ్చేస్తాయి అని మెయిల్ కూడా వస్తుంది. చూడండి నోటిఫికేషన్ వచ్చింది, యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఇస్ సెండ్ టు బ్యాంక్ ఫర్ ప్రాసెసింగ్. జస్ట్ 5 to 10 minutes లో వచ్చేస్తాయి, మనం వెయిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకైతే ఈ వీడియో వల్ల డెల్టా ఎక్స్చేంజ్ లో మనీ అనేది ఏ విధంగా డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేసుకోవాలి క్లారిటీ అనేది వచ్చేసింది. అండ్ ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ చేయండి. సో నేనైతే మీ కామెంట్ అయితే చూసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్
చేయడానికి అయితే ట్రై చేశాను గైస్. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకైతే వీడియో నచ్చొచ్చు. నచ్చితే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ మీద ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.